మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం జక్కపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గత రాత్రి గ్రామంలో పల్లెనిద్ర చేసిన కలెక్టర్ ఈ రోజు ఉదయం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న సేవలను ప్రజలకు వివరించారు. బడిఈడు పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్య, నాణ్యమైన భోజనం, ఉచితంగా పుస్తకాలు, బట్టలు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆల్మోస్ట్ పాస్ ఇంటర్మీడియట్ జైల్లో ఇలా ఇస్తుందా వెళ్ళినప్పుడు వీళ్ళని కూడా కలుగుతాం. ఓకే, బట్ మీకు కరెంట్ పోవడం కరెంట్ these lines కూడా ప్రయారిటీ వేరే కరెంట్ సబ్స్టేషన్ కూడా సౌండ్ వస్తుంది. పని జరుగుతాయి. సో ఇప్పుడు మీకు దాటిన వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా ఎన్రోల్మెంట్ చేస్తున్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. సో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అనేసి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆనరబుల్ సీఎం గారు కూడా ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిట్లలో కూడా ఎస్హెచ్జి ఉమెన్ అంటే మహిళా సంఘాలు ఎవరైతే ఉంటారో వాళ్ళే మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళే మెంబర్స్ ఉండి మహిళా సంఘాలంతా కూడా సో ఇప్పుడున్న మహిళా సంఘాల ద్వారా ఈ స్కూల్ మెయింటెనెన్స్ అంతా కూడా మహిళా సంఘాలే చేయాలా. ఈ స్కూల్లో ఏమైనా రిపేర్ వర్క్స్ వచ్చినా కానీ కూడా ఆ మహిళా సంఘాల ద్వారానే ఎగ్జిక్యూట్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో మనం మొత్తం మన జిల్లా వ్యాప్తం కూడా 562 స్కూల్స్లలో మనము మహిళా సంఘాల ద్వారా కమిటీల ద్వారానే రిపేర్ వర్క్స్ సుమారుగా 20. విషయం ఏంటంటే స్కూల్ అనేది ప్రభుత్వ స్కూల్ అన్నా ప్రైవేట్ స్కూల్ అన్నా కానీ ఇంకా నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ స్కూల్లో చెప్పే టీచర్లు ఇంకా ఎక్కువ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ప్రైవేట్ స్కూల్ అనేది అంత మంచి క్వాలిఫికేషన్ ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ మన దగ్గర ఉన్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నది. సో అందరికీ కూడా డ్యూయల్ డెస్క్లు అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు 12th రోజు ఏదైతే మనకు స్టార్ట్ అవుతుందో అప్పుడు అందరికీ కూడా కొత్త యూనిఫామ్స్ కూడా ఇస్తూ ఉన్నాం. సో లాస్ట్ టైం కూడా మనం చూసినట్టయితే కొద్దిగా మనకి యూనిఫామ్స్ లేట్ వచ్చినాయి, అదేవిధంగా మనకి టెక్స్ట్ బుక్స్ కూడా లేట్ వచ్చినాయి. బట్ ఈసారి స్టార్టింగ్ అవగానే మనం యూనిఫామ్స్ అందరికి ఇస్తూ ఉన్నాం, అదే సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాం. సో ఫస్ట్ ఒక పేరు చదివినారు, సెకండ్ ఇంకొక పేరు చదివినారు, థర్డ్ ఇంకొక పేరు చదివినారు, ఫోర్త్ ఒక పేరు చదివినారు. 5 పేర్లు అయినాయి, 5 కూడా ఆడపిల్లలే వచ్చినారు. సరే నేను ఎదురు చూస్తూ ఉన్నా, సరే ఎక్కువ మంది ఆడపిల్లలు ఫస్ట్ ఆడపిల్లల పేరు చదివి మళ్ళీ తర్వాత మగపిల్లల పేరు చదవాలని అట్లేమన్నా డిఫరెన్షియేట్ చేసుకున్నారేమో అని చూస్తున్నాను. మరి ఆలో పేరు చదివినారు 7, 8, 9, 10 అన్నీ కూడా మళ్ళీ ఆడపిల్లలు వచ్చినారు. 10 మంది ఆడపిల్లలు ఉన్నారు, 10/10 వచ్చిన వాళ్ళు. సరే నెక్స్ట్ మళ్ళీ వస్తారేమో, నెక్స్ట్ ఫేజ్లో 10 మంది వీళ్ళు అయినారు, 7 వాళ్ళు ఉన్నారేమో అనుకున్నాను. మళ్ళీ 11, 12, 13, 14, 15 పేర్లు చదివినారు, 5 కూడా ఆడపిల్లలు 10 మంది కూడా మళ్ళీ ఆడపిల్లలు. సరే ఆ ఇద్దరులోనన్నా వస్తారేమో చూద్దాం అనేసి అంటే మళ్ళీ 16th పేరు చదివితే కూడా ఆడపిల్లనే వచ్చింది. సో లాస్ట్ 17th పేరు అమ్మాయి ఒక్కలన్నా వస్తారేమో మగపిల్లలు చూద్దామంటే ఆ 17వ పేరు కూడా